అడుగున ఉన్న ఆకు రాలిపోయినప్పుడు పైన ఉన్న ఆకు నవ్వకూడదు. ఎందుకంటే రేపటి వంతు తనదే మరి. మీరు చేసే ప్రతి పనిని ఒకరు మంచి అంటారు, ఇంకొకరి చెడు అంటారు. చెడు అన్న వాళ్ళ దగ్గరే మీరు ఆగిపోతే మంచిని చూడలేరు, మీరు గెలవలేరు. మీకు అందని దానికోసం ఆశపడకండి, మీకు నచ్చని దానికోసం కష్టపడకండి. మీకోసం కష్టపడే వారిని మర్చిపోకండి, మిమ్మల్ని ఇష్టపడే వారిని వదులుకోకండి. మెనుగురు పురుగు తనలో ఉన్న వెలుగుని కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అలాగే నీలో ఉన్న విజ్ఞానాన్ని కొంతైనా ఈ లోకానికి పంచినప్పుడే దానికి సార్థకత. లైఫ్లో అసాధారణమైన వ్యక్తిగా ఎదగాలి అనుకుంటే అత్యంత కఠినమైన సవాళ్లను స్వీకరించు. కారణాలు ఏమైనప్పటికీ కొందరు నిన్ను ఇష్టపడతారు, మరికొందరు ద్వేషిస్తారు. ద్వేషించే వాళ్ళను క్షమించండి, ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి. నీవు దేని మీదైతే దృష్టి పెడతావో అదే నీకు లభిస్తుంది. కాబట్టి నీకు ఏది కావాలనో దాని మీదనే దృష్టి పెట్టు. మీరు విమర్శలను దాటి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మురిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరి ముగుస్తుంది. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది, పెట్టేవాడికే నిన్ను తిట్టే హక్కు ఉంటుంది. ఒక్క క్షణం తగ్గితే తప్పులేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. అన్ని సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకండి, ఆనందంగా ఉంటేనే అన్ని సాధించగలమని తెలుసుకోండి. రాత్రి అనేది ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకువస్తుంది. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. జరిగిన అవమానాలకు వడ్డీతో సహా తిరిగి వచ్చే ఒక రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎప్పుడు పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే, కానీ వంగిపోయిన దెబ్బలు కాదు. మీరు వర్షం పడాలి అని మొక్కితే ఆ తర్వాత వచ్చే బురద గురించి కూడా ఆలోచించాలి. ఆశ అనేది మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది, దురాశ అనేది మనిషిని నీచుని చేస్తుంది. మీకు ఉన్న ఓడిపోతాను అనే భయం మిమ్మల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాననే లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. నీవు వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నీకున్న అనుకువ అందరినీ దగ్గర చేస్తుంది, నీకున్న అహంకారం అందరినీ దూరం చేస్తుంది. నీకంటే పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఎలా గౌరవించాలో నేర్చుకో. సంస్కారం అనేది ముఖ్యం, అది లేకపోతే జంతువులతో సమానం. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రం దొరికిన గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ఉదయాన్ని చూసుకోవాలి. ఉన్నతమైన ఆలోచనలు చేసేవాడు గొప్పవాడు కాదు, వాటిని ఆచరణలో పెట్టినవాడే నిజమైన గొప్పవాడు. అనుకువ అంటే తల వంచుకొని తిరగడం కాదు, తల దించుకునే పనులు చెయ్యకపోవడం. నీవు ఇతరులకి సహాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు, మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకి సహాయం చేయడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమీ ఆశించరు. ప్రతిసారి మాట పడకండి, ఒక్కొక్కసారి తిరగబడండి, లేకపోతే మీకు విలువ ఉండదు, వాళ్ళ నోరు ఆగదు. కొన్నిసార్లు ఏడ్చిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది, కొన్నిసార్లు నవ్వుకున్న రోజులను గుర్తు తెచ్చుకొని ఏడుస్తాం. అదే జీవితం. అవసరం అనేది కొన్నిసార్లు తగ్గేలా చేస్తుంది, కొన్నిసార్లు తెగించేలా చేస్తుంది. ఏమి లేకుండా పుట్టి అన్ని కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం. పాత మార్గాలు ఎప్పుడు కొత్త ద్వారాలని తెరవలేవు. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండు విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ.
తక్కువ సంపద ఉన్న వారి కంటే తక్కువగా పొదుపు చేసే వారికే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. ఎప్పుడు మౌనంగా ఉంటే అది మనసుకి కారాగారం. ఏ సమయంలో ఎలా ఉండాలనో తెలిస్తే అది మనసుకి రాజమకుటం. ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేవారు ఉన్నంత కాలం మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులకి ఈ సొసైటీలో విలువ ఎప్పటికీ దొరకదు. చిన్న వయసులో కష్టానికి బానిసైన వాడు పెద్దయ్యాక సుఖానికి రాజు అవుతాడు. అందుకే ఎప్పుడు కష్టానికి భయపడకండి. సువాసనలు వెదజల్లే పువ్వులు తోటకి ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే స్నేహితుడు ఉండటం నీ జీవితానికి అంత అందం. మన ఆలోచన పరిధి పెంచుకొని చూస్తే ప్రతి సమస్య చిన్నదిగానే కనబడుతుంది. పరిష్కారమలగలే నమ్మకం వస్తుంది. నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క దగ్గర ఆగి రాళ్ళు విసిరేసిన అవసరం లేదు. అలా చేస్తూ వెళితే నీవు నీ గమ్యాన్ని ఎన్నటికీ చేరుకోలేవు. బంధం వాల్యూ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు వాల్యూ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండి పోవాల్సిందే. మీరు ఒకరు దగ్గర అవుతున్నా దూరం అవుతున్నా కారణం మీ గుణం కాదు, మీ దగ్గర ఉండే మనీ. నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం. మీలో ఉన్న శక్తి తెలియనప్పుడు మీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత మీరు అందరికీ శిఖరంలా కనిపిస్తారు. రూపాన్ని చూసి మోసపోకండి, రూపాయిని చూసి మురిసిపోకండి. రూపమైన రూపాయి అయినా ఏది శాశ్వతం కాదు. మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం. యుద్ధం ఆపడానికి ఎంతవారికైనా ప్రయత్నించండి, కాదని యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించండి. గొడవ పడకుండా ఉండే బంధం కంటే ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం గొప్ప వరం. నీ ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. నీ కోరికలే గుర్రాలైతే పట్టు పనుపు కూడా గుచ్చుకుంటుంది. కరెంటు లేనప్పుడు మాత్రమే దీపం కోసం వెతికినట్టు కొన్ని రిలేషన్స్ అవసరమైతేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి, కానీ మనీని చూసి కాదు. ఎలాగంటే 100, 1000 పెట్టి కొనే మెట్టెలను కాళ్ళకు పెట్టుకుంటాం. ఒక్క రూపాయితో కొనుక్కునే కుంకుమని నుదిటిన పెట్టుకుంటాం. కలిమి లేములతో కలిసిన మనసున్న మనుషులతో కలివిడిగా మసులుకోండి. కలకాలం సుఖశాంతులతో పంచుకోండి. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా, నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు. నీకు తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, నీకు తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. ఈ సమాజంలో బుసలు కొట్టే పాముల కన్నా గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదం. మీరు ఈరోజు గడిపిన 24 గంటలే రేపటి మీ రోజు ఏంటి అన్నది డిసైడ్ చేస్తుంది. స్నేహాన్ని పొందటానికి మోసం చేస్తే తప్పులేదు, కానీ మోసం చేయడానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుండి తప్పించుకోవచ్చు. గతాన్ని తలుచుకొని బాధపడకండి. భవిష్యత్తు గురించి కలలు కంటూ సమయాన్ని వృధా చేయకండి. వర్తమానంలో కష్టించడమే మీ అభివృద్ధికి సోపానం. గర్వం ఒక్కటి చాలు లైఫ్లో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు లైఫ్లో ఏదైనా గెలిచి చూపించడానికి. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. నీకు లభించే చిన్న చిన్న అవకాశాలే భవిష్యత్తులో నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. లైఫ్ అంటే ఎదుటి వారిని సంతోష పెట్టడమే కాదు, మన సంతోషాలను ఎదుటి వారితో పంచుకోవడం కూడా.
కోపం, ఆవేశం ఉన్నవాడికి మోసం చేయడం రాదు. మోసం చేసేవాడికి కోపం, ఆవేశం ఉండదు. ఈ సమాజం అంత నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. ఈ సొసైటీలో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. అప్పటి కాలంలో ఎవరి దగ్గర గడియారం లేదు, కానీ అందరి దగ్గర సమయం ఉండేది. ఈ కాలంలో అందరి దగ్గర గడియారం ఉంది, కానీ ఎవరి దగ్గర సమయం లేదు. నీవు ఆనందంగా ఉండాలంటే బాగా డబ్బులైనా సంపాదించాలి, లేదా మనిషి ఆనందానికి డబ్బుకి అసలు సంబంధం లేదైనా జ్ఞానమైన సంపాదించాలి. ఇప్పటి సమాజంలో మని తోడుంటే మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది. ఈ రోజుల్లో బ్రతకాలంటే నటనైన వచ్చి ఉండాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బ్రతికుండగానే సమాధి కట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏమీ సాధించలేరు.